విజయనగరం టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. అధిష్టానం బుజ్జగించిన జిల్లాలో పలుచోట్ల వేరు కుంపట్లు ఇంకా సద్దుమనగడం లేదు. పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన క్యాడర్కు నమ్మకం కుదరడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు స్వతంత్రులుగా పోటీకి సై అంటున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ రెండు నావలపై నడుస్తోంది. విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, కానీ ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమంటోంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక గందరగోళాన్ని సృష్టించిందని సీనియర్లు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. ఇదంతా టీ కప్లో తుఫాన్ అన్నట్టు అధిష్టానం బయటకు చెబుతూనే బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ తారక మంత్రం రెడీ చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ పదవి, అలాగే తొలి జాబితాలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. అందరికీ ఇదే హామీ ఇచ్చారని తెలుసుకున్న అసమ్మతి నేతలు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమైపోతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధానంగా గజపతి నగరం, శృంగవరపుకోట, విజయనగరం సెగ్మెంట్స్ లో ఉన్న అసమ్మతి నేతలు ఇందుకు రెడీ అయిపోతున్నారు. గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాసరావును అభ్యర్థిగా అధిష్టానం ప్రకటన చేసింది. దీంతో కేఏ నాయుడు అసమ్మతిని వ్యక్తం చేశారు. పట్టు సెడలకుండా టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని ఆయన అనుచరులకు ఇంకా దిశానిర్దేశం చేస్తున్నారు. టికెట్ విషయమై పార్టీ అధిష్టానాన్ని కలిశారు. అధికారంలోకి వస్తే కార్పొరేషన్ పదవి, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని క్యాడర్ చెప్పుకుంటున్నారు. అయితే నమ్మకం లేని కేఏ నాయుడు తన క్యాడర్ చెదిరిపోకుండా జాగ్రత్త పడుతూనే తన అసమ్మతిని తెలియజేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన కొండపల్లి కొండలరావు కుమారుడు శ్రీనివాస్కు సీటు ఇవ్వడమేంటని నాయుడు వర్గీయుల వాదన. వాస్తవానికి కేఏ నాయుడుకి నియోజకవర్గంలో పార్టీ సంబంధాలతో పాటు స్నేహపూర్వక సంబంధాలు బాగానే ఉన్నాయి. చివరి క్షణం వరకు టికెట్ కోసం ప్రయత్నించి అప్పటికీ అవకాశం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దూకేందుకు సమాయత్తమవుతున్నామని క్యాడర్ చెబుతోంది. ఇక శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ మధ్య నెలకొన్న సీటు సందిగ్ధతకు తెరతింపింది అధిష్టానం. ఎటకేలకు కోళ్లకి టికెట్ వరించింది. సీట్ కోసం గంపడాసలు పెట్టుకున్న గొంప కృష్ణకు మొండి చేయి చూపించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గొంప కృష్ణ తన వర్గాన్ని, నియోజకవర్గ అనుచరులతో ఎస్కోటలో సమావేశమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని గొంప కృష్ణ ప్రకటించారు. దీంతో అధిష్టానం రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోకేష్ నేరుగా గొంపాని సంప్రదించి హైదరాబాద్కు పిలిపించుకున్నారు. బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. అధికారంలోకి వస్తే కార్పొరేషన్ పదవి, తొలి జాబితాలో ఎమ్మెల్సీ. చివరికి తిరిగి వచ్చిన గొంప శృంగవరపుకోటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం నియోజకవర్గంలో కూడా అసమ్మతి సెగలు పార్టీకి తగులుతున్నాయి. ఇక్కడ అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిని అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. బంగ్లా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని భీష్మించుకుని కూర్చున్న గీత ఏకంగా మరో పార్టీ కార్యాలయాలనే తెరిచింది. పార్టీ కార్యక్రమాలు చేస్తూ టికెట్ తనకొస్తుందని తొలి నుంచి ధీమా వ్యక్తం చేసిన గీతకు అధిష్టానం మొండి చెయ్యి చూపించింది. ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టి చివరికి పొమ్మనడంపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలని భావిస్తున్నారు గీత. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న ముఖ్య నేతలు, విదేశాల్లో ఉద్యోగాలు వదులుకొనొచ్చిన ఎన్ఆర్ఐలు టీడీపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. అధిష్టానం మాత్రం వీరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా ససేమిరా అనడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరి అధిష్టానం పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.